చాలామందికి తెలియని ఓ రహస్యం ఒకప్పుడు ఉండేది. అదే కీరదోస నీళ్ళు. మామూలుగా మనం కీరదోస ముక్కల్ని తినేసి నీళ్ళని పారబోస్తాం. కానీ ఆ నీళ్ళల్లోనే అసలు సిసలైన పోషకాలు దాగున్నాయని మీలో ఎంతమందికి తెలుసు? అవును, మీరు విన్నది నిజమే. కీరదోస నీళ్ళు కేవలం దాహం తీర్చడమే కాదు, మన శరీరానికి ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే కీరదోసకాయలో 95% నీరే ఉంటుంది. అందుకే దీని నీళ్లు మనల్ని తక్షణమే చల్లబరుస్తాయి. వేసవిలో వడదెబ్బ తగలకుండా కాపాడతాయి. అంతేకాదు విటమిన్ కే, విటమిన్ సి, మెగ్నీషియం, పొటాషియం, మ్యాంగనీస్ వంటి పోషకాలు కూడా ఇందులో పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరంలోని అవయవాల పనితీరును మెరుగుపరుస్తాయి. బరువు తగ్గాలని అనుకునేవారు కీరదోస నీళ్లు మీకు మంచి స్నేహితునిలాగా పనిచేస్తుంది. ఇందులో క్యాలరీలు చాలా తక్కువ, పైగా జీర్ణక్రియను మెరుగుపరిచి కొవ్వును కూడా కరిగిస్తాయి. కీరదోస నీళ్ళల్లోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి. అలాగే మొటిమలు, మచ్చలు తగ్గిపోతాయి. చర్మం తేమగా, యవ్వనంగా కనిపిస్తుంది. కీరదోస నీళ్ళల్లో ఉండే సల్ఫర్ జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది, జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది మరియు జుట్టు ఒత్తుగా, దృఢంగా తయారవుతుంది. కీరదోస నీళ్ళల్లోని పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇందులో ఉండే విటమిన్ కే ఎముకలను దృఢంగా చేస్తుంది. ఆస్టియోఫోరోసిస్ వంటి సమస్యలను దూరం చేస్తుంది. కీరదోస నీళ్లు అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలను కూడా నివారిస్తుంది. పేగులను శుభ్రంగా ఉంచుతుంది. అలాగే శరీరంలోని వ్యర్థాలను, విష పదార్థాలను ఇవి బయటకు పంపిస్తాయి. మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. కీరదోస నీళ్ళలోని యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తాయి. మరి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ నీళ్లను ఎలా తయారు చేసుకోవాలి? కీరదోస నీళ్లు తయారు చేయడం చాలా సులభం. ఒక కీరదోసకాయను శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ ముక్కలను ఒక గ్లాస్ నీటిలో వేసి రాత్రంతా నానబెట్టండి. ఉదయాన్నే ఆ నీటిని వడకట్టి తాగండి. కావాలంటే రుచి కోసం నిమ్మరసం, పుదీనా ఆకులు కూడా కలుపుకోవచ్చు. ఈ కీరదోస నీళ్లు ప్రకృతి మనకు ప్రసాదించిన ఒక వరం. వీటిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్ని కావు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈరోజే కీరదోస నీళ్లను మీ ఆహారంలో భాగం చేసుకోండి. ఆరోగ్యాన్ని, అలాగే అందాన్ని మీ సొంతం చేసుకోండి. గమనిక: ఈ వీడియో కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.